ఈ ఇయర్ వెళ్తూ వెళ్తూ నేర్పించిన 3 ముఖ్యమైన విషయాలు. అంటే 2024 మనకి ఏమి నేర్చుకున్నాం, 2025లో మనం ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి అనేసి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సేవ్ యువర్ మనీ. అవసరం వచ్చినప్పుడు ఎవరు మనకివ్వరు. ఇన్ కేస్ మనకి ఇద్దామనుకున్నా ఆ సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, ఉన్నా ఇవ్వలేకపోవచ్చు. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కోలీగ్స్ ఎవరైనా కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్. సో మనం ఎవరిని బ్లేమ్ చేయనవసరం లేదు, ఎవరిని మనము చేయి అడగనవసరం లేదు. మనమని మనం ఎవ్రీ మంత్ సమ్ ఫిక్స్డ్ అమౌంట్గా మనం సేవ్ చేసుకుంటే. నెక్స్ట్ సెకండ్ పాయింట్, నిన్ను నువ్వు పట్టించుకొని వాళ్ళ చుట్టూ తిరిగి నీ వాల్యూని తగ్గించుకోకు. లవ్ హూ లవ్స్ యూ. ఎందుకు మనం పట్టించుకొని వాళ్ళ చుట్టూ మనం టైం వేస్ట్ చేసుకుని, మన ఎనర్జీ వేస్ట్ చేసుకుని, మన మైండ్ అప్సెట్ చేసుకుని, ఇవన్నీ నథింగ్. ఇవన్నీ టైమ్ ఆఫ్ వేస్ట్, మనీ వేస్ట్. సో నువ్వు కేర్ చేయని వాళ్ళని, లవ్ చేయని వాళ్ళని చుట్టూ అసలు వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ థింగ్ కానీ మన మైండ్లోకి రానివ్వకూడదు. నెక్స్ట్ ద థర్డ్ వన్, ట్రస్ట్ నోబడీ. అందరినీ అంత ఈజీగా నమ్మొద్దు, తర్వాత బాధపడద్దు. వన్స్ మనం నమ్మేమంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. సమ్ కేర్, లవ్, మనీ, ఏదైనా ఒక హెల్ప్. ఆ టైంకి వాళ్ళు ఆ హెల్ప్, ఆ నీడ్ అనేది మనకు చేయలేకపోవచ్చు. దానివల్ల మనము మళ్ళీ హర్ట్ అవ్వడం ఇవన్నీ. సో ఆ రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది. అది ఎంత ది బెస్ట్ రిలేషన్ అయినా కానీ ఆ రిలేషన్ మధ్యలో ఒక వార్ అనేది జరుగుతుంది. సో అందుకే ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయొద్దు. అండ్ లిమిట్ క్రాస్ చేసి మరి నమ్మకం అనేది ఒక పర్సన్ మీద, ఒక పర్సన్ అనే కదా, అది ఏదైనా అవ్వచ్చు, మనం పెంచుకునే పెట్స్ కానీ ఏదైనా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి మనకు తగ్గట్టు వాళ్ళు మూవ్ అవ్వలేకపోతే మనం మళ్ళీ దానికి రెట్టింపు ఫీలింగ్, బాధ అనేది మనం ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే. అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఈ 2025 అనేది మీకు ది బెస్ట్గా హెల్త్, మనీ, ఇంకా హ్యాపీనెస్ అన్నీ. ఫస్ట్ హెల్త్ అనేది ముఖ్యం. హెల్త్ ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. ఇవన్నీ మీకు ఈ ప్రకృతి, గాడ్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.